శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, శివుడు శక్త్యాయుక్త, శక్తితో కూడుకొని ఉన్నవాడు, అమ్మవారితో కూడుకొని ఉన్నవాడు. శక్తి అంటే అమ్మవారి. ఇక్కడ అమ్మవారితో కూడి ఉన్నటువంటి వాడు, కలిసి ఉన్నటువంటి వాడు. యది భవతి, ఒకవేళ అయితే, అప్పుడు మాత్రమే ప్రభవితుం, సృష్టి కార్యమును చేయుటకు శక్తః, సమర్థుడవుతాడు. నచేదేవం, అలా కాకపోతే, అంటే శివుడు శక్తితో కలిసి ఉండకపోతే, దేవ, ఆ దేవుడైనటువంటి మహాదేవుడైనటువంటి శివుడు స్పందితుం అపి, చిన్న స్పందన పొందటానికి కూడా కుశలః, సమర్థుడు నఖలు కాడు కదా. అతః, అందువల్ల ఓ అమ్మ, త్వాం ఆరాధ్య, ఓ జగజ్జనని, నిన్ను ఆరాధించి విరించాదిభిః, హరిహర విరించాదిభిః, హరి విష్ణువు, హర శివుడు, విరించి బ్రహ్మదేవుడు, వాళ్ళ చేత కూడా ప్రార్థించబడుతున్నటువంటి త్వాం, నిన్ను ప్రణంతుం, నమస్కరించాలన్నా, స్తోత్రం చేయాలన్నా, అకృత పుణ్య, పుణ్యం చేయనివాడు. కృతపుణ్య అంటే పుణ్యం చేసినవాడు, అకృత పుణ్య అంటే పుణ్యము చేయనివాడు. కథం వా ప్రభవతి, ఏ విధంగా సమర్థుడవుతాడు అని ఒక ప్రశ్న వేశాడు స్వామి. శివుడు సృష్టి కార్యం చేస్తున్నాడు. ఈ సృష్టికి కారణభూతులు ఆది దంపతులు అంటాం మనం, శివపార్వతులను. అయితే జగతఃపితరవు, సమస్త జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అంటే ఈ జగత్తుకు సృష్టికర్తలు వాళ్ళు. శివుడు ఈ జగత్ సృష్టి చేయగలడు అని అంటే ప్రక్కన అమ్మవారు ఉంటేనే చేయగలరు. ప్రక్కన ఈ స్త్రీ శక్తి అనేది లేనప్పుడు ఎంతటి వాడైనా పురుషుడు శక్తః నభవతి, సమర్థుడు కాలేడు. శివుడంతటి వాడే సమర్థుడు కాలేదు అంటే సామాన్య పురుషులు సమర్థులు అవుతారా? కాబట్టి అలాంటిదమ్మా నీ యొక్క సన్నిధి. నీవు శివుడి పక్కన ఉండడం వల్ల ఆయన సమస్త సృష్టిని సృష్టించుకోగలుగుతున్నాడు. ఆయనే కాదు, శ్రీ మహావిష్ణువు కానీ, బ్రహ్మదేవుడు కానీ, ఇంద్రుడు కానీ, అగ్ని కానీ, యముడు, వరుణుడు, వాయువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా వారి వారి శక్తులను, వారి వారి యొక్క సామర్థ్యాలను నీ నుండి పొందుతున్నారమ్మా. నిన్ను స్తోత్రం చేసి, నిన్ను ఆరాధించి వాళ్ళు పొందుతున్నారు. నిన్ను ఆరాధించాలన్నా, నీకు ఒక నమస్కారం చేసుకోవాలన్నా కూడా ఒక యోగ్యత ఉండాలమ్మా. నీకు నమస్కారం చేసుకుంటే వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు అని కాదు, నిన్ను నమస్కారం చేసుకోవాలంటేనే పుణ్యాత్ముడై ఉండాలి. సాధారణంగా మనం ఏం చెప్తుంటాం, ఈ దేవతని మనం ఆరాధించడం ద్వారా నీ పాపం పోయి నువ్వు పుణ్యాత్ముడవు అవుతావు అని చెప్తాం. కానీ ఇక్కడ శంకరాచార్య స్వామి వారు చెప్తున్నదేంటి, నీకు నమస్కారం చెయ్యాలంటేనే పుణ్యాత్ముడై ఉండాలి అని చెప్పేస్తున్నాడు స్వామి.
పాపాత్ములకు నీకు నమస్కారం చేసే యోగ్యత కూడా లేదు తల్లి. అకృత పుణ్య, పుణ్యము చేయనటువంటి వాడు నిన్ను నమస్కరించలేడు. ప్రణంతుం స్తోత్రం వా, నీకు నమస్కారం చేయాలన్నా నీకు స్తోత్రం చేయాలన్నా పుణ్యం చేసుకున్నవాడై ఉండాలి అని అమ్మవారి యొక్క సౌందర్య లహరిని ప్రారంభం చేశారండి. అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో చెప్పాలి, అమ్మవారి యొక్క గుణగణ వైభవం, అలాగే